అండి. ఇప్పుడు 22A సంబంధించిన ఈ సంక్షోభం, ఈ బాధలకు సంబంధించి 2 రకాల ప్రశ్నలు. ఒకటి, ప్రభుత్వం ఏం చెప్తుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టరు, గవర్నర్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే ఇది నిర్లక్ష్యం, నిర్లక్ష్యం ప్రభుత్వం అంటున్నారు. కానీ వీళ్ళు నిర్లక్ష్యం అయితే ఆ యొక్క అధికారులకి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రంగారెడ్డి, మల్కన్గిరి, తర్వాత ఖమ్మం లేదా కొత్తగూడెం, ఈ కలెక్టర్లు ఎవరిని శిక్షించినట్లేదు, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓని శిక్షించినట్లేదు, ఏమీ లేదు, మరి ట్రాన్స్ఫర్ చేసినట్లేదు. అంటే ఇది నిర్లక్ష్యం అయితే ఇలాంటి జరగలేదు. అంటే ఈ నిర్లక్ష్యం కింద కనపడడం లేదు, ఇది ఒక ఇంటెన్షనల్ కింద కనపడుతుంది. ఏదో ఒక ఎయిమ్ అనుకోండి, ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంటెన్షనల్ అయితే ఏ ఇంటెన్షనల్తో వీళ్ళు చేస్తుంటున్నారు. ఇప్పుడు గతంలో కలెక్టర్ పరిధిలో ఉండేయండి ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయటం. కలెక్టర్ పరిధిలో ఉండాల్సినటువంటి అంశాన్ని తీసుకెళ్ళి ఈ ఆర్డీఓలకి వాళ్ళకి అప్పచెప్పటం, వాళ్ళేమో వాళ్ళ కనుసన్నల్లో పనిచేయటం. వాళ్ళు అసలు చాలా అమాయకంగా మాకేం తెలియదు, పెద్ద ఆయన పైకి వెళ్ళండి పై ఆయన అంటే ఎవరా పై ఆయన? ఒక ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మా కన్స్ట్రక్షన్స్ ఫ్లాట్స్ అన్నీ కూడా దాదాపు 700 ఫ్లాట్స్ ఎన్నో ఉన్నాయి, 500 700 ఉన్నాయి. వాటిల్లో దాదాపు 3/4 ఆఫ్ ది రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, అందరూ ఆక్యుపై చేసుకున్నారు, అందరూ ఇది చేస్తున్నారు. ఒక ఆయన ఎవరో ఏదో దేనికో రిజిస్ట్రేషన్కో దేనికోసం వెళితే ఇది మొత్తం 22A ఉందని చెప్పారు. దీన్ని రెక్టిఫై చేయడం కోసం వెళితే చాలా రకరకాల తిప్పలు పెట్టారు, ఇక్కడని అక్కడని. ఈ ఐజీ స్టాంప్స్ దగ్గర నుంచి చూసుకుంటే కింద వరకు కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ వీళ్ళందరూ కూడా ఈ స్టెప్స్ అన్నీ దాటుకొని వెళితే ఈ వెళ్ళాల్సినటువంటి మనకి పరమపద సోపానం అని ఉంటుంది కదా, ఆ రకంగా ఈ పాములన్నింటినీ కూడా దాటుకొని వెళితే ఆయన ఒక 50 కోట్లు ఇవ్వండి అని చెప్పారంట. రెడ్ ట్రాప్ అనమాట, రెడ్ టేపేజం. ఈ కింద సబ్ రిజిస్టర్ నుంచి, తర్వాత ఎంఆర్ఓ నుంచి, ఈ ఆర్ఐ నుంచి, ఎంఆర్ఓ నుంచి, ఆర్డీఓ నుంచి, కలెక్టరేట్ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఒక రిలయబుల్ టాప్ పర్సనాలిటీ చెప్పినటువంటి మాట, దట్ ఈస్ ద కరెక్ట్. జనాలే అర్థం చేసుకోవచ్చు ఇది ఇంటెన్షనలా, నెగ్లిజెన్సా, దీని వెనకాల ఉన్నటువంటి వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్, వాట్ ఈస్ ద మ్యాలఫైడ్ ఇంటెన్షన్ బిహైండ్ ది ఇష్యూ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక దీనికి సంబంధించి ఇది నిర్లక్ష్యం కాదు, ఇంటెన్షనల్ అనే చెప్పడానికి, ఇప్పుడు మనం తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్ని గమనించిన, లేకపోతే ఇవన్నీ గమనించిన, యాక్చువల్లీ దెర్ ఆర్ 2 టైప్స్ ఉంటారండి బ్యూరోక్రసీలు, మీకు తెలుసు, చాలా అనుభవం ఉంది. ఒకటి ఏంటంటే, ఈ గ్రూప్ 1 నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చి కలెక్టరేట్లుగా అపాయింట్ అయినవాళ్ళు, డైరెక్ట్ కలెక్టరేట్గా వచ్చిన వాళ్ళు, డైరెక్ట్ ఐఏఎస్ నుంచి వచ్చి కలెక్టర్లు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటున్నారు ఇప్పుడు 33 డిస్టిక్లో. ఇక్కడ కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చి, అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అజమాయిషీలో ఉండే అధికారులు ఎక్కువ మనకు కనిపిస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిని మనం పరిశీలించినట్టయితే ఈ అధికారులు ఎక్కువ ఉంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఖచ్చితంగా, అంటే మళ్ళీ చెప్తున్నాను అగైన్ బ్యాక్ టు 5 సంవత్సరాల పాటు అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయినటువంటి వ్యక్తిగా చెప్తుంది ఏంటంటే, ఐ హ్యావ్ కీన్లీ అబ్జర్వ్డ్ ఆల్ ది ఆఫీసర్స్ అండ్ దేర్ యాటిట్యూడ్, దేర్ బిహేవియర్, దేర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అన్నీ కూడా. ఐఏఎస్లు అండి అంతైనా కూడా వాళ్ళకి ఆ హోందాతనం ఇదే ఉంటుంది. అందుకనే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ కాబోలు కలెక్టర్స్ నుంచి తీసేసి కింది స్థాయి అధికారులకు ఇవ్వడం ఏంటంటే, కలెక్టర్ ఎంత ఏదన్నా కూడా వాడి కాన్షియస్ యాక్సెప్ట్ చేయదు ఇలాంటివన్నీ చేయడానికి. కొంతమంది ఉంటారని కాదు, బట్ మోస్ట్లీ వాళ్ళ కాన్షియస్ యాక్సెప్ట్ చేయదు. ఆ కాన్షియస్నెస్ యాక్సెప్ట్ చేయదు కాబట్టే అది వాళ్ళ చేతుల్లోంచి తీసేసి వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళు జీ హుజూర్ అనుకుంటా తలలోపుకుంటా ఎలా కావాలంటే అలా చేస్తారు. అది అక్కడ మెయిన్ డ్రాబ్యాక్. లేదంటే ఈవెన్ అపోజిషన్ లీడర్ కేటీఆర్ గారు కూడా కొంతమంది అధికారులని ఒక రకంగా చాలా బ్లంట్ గా మాట్లాడారు. వీళ్ళు ప్రభుత్వ అధికారులు కాదు, ఈ యొక్క బ్రోకర్లు అన్నాడు ఆయన. ఇందులో బ్రోకర్లను తిట్టాడు. దగ్గరుండి ఆయన కూడా మరి అధికారిగా మంత్రిగా ఆయన కూడా పరిశీలించాడు కదా. సో ఇది బాధాకరమైన అంశం అండి. ఒకటి ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళకి ఒక మనస్సాక్షి ఉంటుంది. మీ కుటుంబాలను కోసం మీరు ఎలా ఇదైతే అవుతున్నారో, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా పైసా కూడబెట్టుకొని వాళ్ళు చేస్తే ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే అందులో మీరు భాగస్వాములు అవటం అనేది మీకు అది అరగదు. అది ఇది మనం ది ల్యాండ్ ఆఫ్ ధర్మ అని అనుకుంటాం కదా, ఆ ధర్మం లేదు పాడు లేదు అనుకుంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్. కర్మ విల్ బ్యాక్, మీ కర్మ అది.